నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఏదో తేడాగా మొదలు పెట్టండి. వచ్చిన పని అయిందండి. ఉంటది అలాగే ఉంటది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడు. మిమ్మల్ని బయటికి పంపించి మీ ఫ్యాంటసీ వా ఏమి తేజస్సు బిడ్డ. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేని గొప్ప ఉంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీరేంటంటే పెద్ద మాట అన్నాడు సార్. ఆడు దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను సరదాగా అన్నానా? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? వచ్చినప్పుడు నేను చూస్తాను నా కొడుక నిన్ను. అలా కాదు మేడం, క్యాజువల్. నేను అది వినలేదు. మరి చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు. ఫైనల్ గా మీరు గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో ఉండనిస్తారు ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ లో. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఉండనిస్తారా ఉండనించరా కదా ఇక్కడికి. నేను రా మరి బాగుంది. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఓవర్ యాక్షన్ ఇప్పటి వరకు నువ్వు రేయ్ చాలా తెలివిగా చేయద్దు రే శ్రీకాకుళం శివ సిట్రాగిపోద్ది ఇక నీకు. నువ్వేమో అనుకుంటున్నావు నన్ను? నీకే తెలియదు, నాకే తెలుసు. వచ్చింది. మీరు హౌస్ లో నాకు కాదన్న లోపల ఉన్న సాయికి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండ్ నాకు దూలు ఎక్కువ. నాకు నా ఎనిమిస్ ఉంటారు కానీ అర్థం మారువా నువ్వు మారవరా? వేసేసాడు, బాగా వేసేసాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేనండి మరి అన్యాయం. ఏమైందిరా సప్పుడు చేస్తావు? సో డబ్బులు నువ్వు ఈ పవర్ ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ బాగా సిగ్గుండాలి.